పాతలు మానుకుంటామాలే, అట్టటోడు ఇట్టటోడు అట్టన్నాడు ఇట్టన్నాడు, అది చేసినాడు ఇది చేసినాడు. బైబిల్ చెప్తుంది దేవునికి అనుకూలమైనది ఏమిటంటే మనుషుల అందరి కొరకు ప్రార్థించడమే. హల్లెలూయా. అది నీ సంఘమైనా నా సంఘమైనా, నీ ఊరైనా నా ఊరైనా, నీ పట్టణమైనా నా పట్టణమైనా, నీ వాళ్ళైనా నా వాళ్ళైనా, నీ దేశమైనా నా దేశమైనా, అది ఎవరైనా కావచ్చు, అందరి కోసము నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడము ఇది దేవునికి అనుకూలమైన ప్రార్థన. హల్లెలూయా. ఇది ఎవరికి మంచిదంట? పౌలు అంటున్నాడు ఇది మంచిది, ఇది మంచిది. దేవుని బిడ్డలారా, మనం మంచిది కోరుకోవాలి ఏదో, అప్పుడు మనల్ని మంచివాడు అంటారు, మంచి పాస్టరు అంటారు. నా ప్రసంగాన్ని బట్టి మంచి పాస్టర్ అనరు, నా పాటను బట్టి మంచి పాస్టర్ అనరు, నా పాటను బట్టి మంచి పాస్టర్ అనరు. నా పద్ధతిని బట్టి, నా ప్రేమను బట్టి, నా విధేయతను బట్టి, నా సహనమును బట్టి, నా ఓర్పును బట్టి, నా తగ్గింపును బట్టి అందరూ నా వాళ్ళే, నాకు అందరు కావాలని ఎప్పుడైతే నేను కోరుకుంటానో అనుకుంటానో అప్పుడు నన్ను సంఘములోనైనా సమాజంలోనైనా బంధువుల దగ్గరైనా చుట్టాల దగ్గరనైనా స్నేహితుల దగ్గరైనా నా వాడు మంచోడు, మా సేవకుడు మంచోడు, నా కొడుకు మంచోడు, నా అల్లుడు మంచోడు, ఇదిగో నా విశ్వాసి మంచిది, నా సేవకుడు మంచివాడు అని బంధువులు చుట్టాలు స్నేహితులు ఊళ్ళో వాళ్ళు బయటి వాళ్ళు సంఘంలో ఉన్నవాళ్ళు సమాజంలో ఉన్నవాళ్ళు ఏమంటారంటే మంచివాడు.